పంచిపెట్టును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ వచ్చిన భాగం మనము చాలాసార్లు విన్నాం. ఆయనను మరోసారి ఈ వాక్య భాగాన్ని వినడానికి ప్రభువు మనల్ని సిద్ధపరిచారు. దేవుని లేఖనంలో మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ మనం చదువుకున్న 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనను గూర్చి చెప్పబడుతున్న మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అంటాడు. ఈ వచ్చిన భాగంలో ఎందుకు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి అంటే, ప్రతి వాడు కూడా త్రోవ తప్పిపోయాం అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారు అనే మాట చూస్తూ ఉన్నాం. త్రోవ తప్పిన మానవుడు మరొక త్రోవ, దేవుని త్రోవలోనికి రావడానికి ఆయన బాల్యదశలోనే మన బిడ్డలకు లేక ఆధ్యాత్మికంగా నూతనంగా రక్షింపబడినటువంటి దేవుని పిల్లలకు నేర్పవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నారు. ఎందుకు నేర్పవలను అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను అన్నాడు కదా. ఆ మాట మనకు జ్ఞాపకం. ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహింపగలను అని అంటే, అలాగే మన బిడ్డలు కూడా లేక ప్రభువుని నమ్మి కొత్తగా విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టిన వారి జీవితాలలో కూడా ఆ ప్రభు మార్గాన్ని గురించి విశదపరిచి వారికి తెలియజేయకపోతే మేము ఎలా తెలుసుకొనగలం అని మనల్ని వారు చెప్పక మునిపే మనకున్న బాధ్యత, మనము దేవుని త్రోవలోనికి వారిని నడిపించాలి అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తూ ఉన్నాం. 39వ వచనం చదువుదాం. అక్కడే 39వ వచనం. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అనే మాట చూస్తాం. అంతకుముందు నపుంసకుని జీవితంలో ఆయన ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు వచ్చాడు. దేవుని ఆరాధించటానికి ప్రయాసతో వచ్చాడు. తిరిగి వెళుతున్నాడు. ఫిలిప్పు తనను కలుసుకున్నాడు ఆ త్రోవలో. అప్పుడు ఆయన యెషయా గ్రంథంలో వధింపబడిన గొర్రెపిల్లను గుర్చిన విషయాలు చదువుతూ ఉన్నాడు. అయితే ఆయన ఏం చదువుతున్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ త్రోవను నాకు ఎవరైనా చెప్పకపోతే నేను ఎలా తెలుసుకుంటానయ్యా అని చెప్పాడు. మనం కూడా చాలా సందర్భాలలో దేవుని మందిరాలకు కదండి, కుటుంబ ప్రార్థనలకు దగ్గరగా ఉన్న మందిరాన్ని బట్టి లేక చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో జన్మించటాన్ని బట్టి వారు దేవునికి దగ్గరగా ఉన్నాం, దేవుని త్రోవలో ఉన్నాం అని అనుకుంటున్నారు. కానీ వారు దేవుని త్రోవలో లేము అని తెలియజేసే ఒకే ఒక విషయం ఏమిటంటే, వారు ప్రభుని ఎరగకపోవడమే. వ్యక్తిగతంగా నా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండకపోతే మనము దేవుని త్రోవలో లేని వారం. 10 చదివాం కదా, రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా అందరము త్రోవ తప్పి పనికి మాలిన వారి అయ్యే పరిస్థితుల మధ్య ఉన్నవారం. అంతేకాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం కదా, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంటాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కింద చదివితే
వారి మార్గంలో నాశనం ఉంది అనే మాట మనం చూస్తాం. త్రోవ తప్పిన మానవుని జీవితం అది నాశనానికి నడిపిస్తుంటుండగా ఆయన చెప్తున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాటను చూస్తున్నాం. నేర్చుకున్న వారు పెద్దవారైనా దాని నుండి తొలగిపోయేటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉన్నాం. 128వ కీర్తనలో ఒక మాట చెప్తాడు కదా, మొదటి వచనంలోనే, 128వ కీర్తన మొదటి వచనంలోనే, మొదటి చరణంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు కదా. ఆ త్రోవను నేర్పించడం ద్వారా, ఆ త్రోవలో నడవడం ద్వారా ప్రతి మానవాళికి కూడా ఒక ధన్యతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మరవకుండా ఉండాలి. దేవుని త్రోవలో నడిచే ప్రతి మానవుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా, ఈ మధ్యాహ్న సమయం వరకు ఆయన త్రోవలో లేక నాశనంలో ఉన్నటువంటి నేటి మానవులకు దేవుడిస్తున్న గొప్ప హెచ్చరిక ఏమిటంటే, మీరు నా త్రోవలోనికి రండి, నా త్రోవలో నడవండి, నా మార్గంలోనికి రండి, నేను మీకు ధన్యులుగా చేస్తాను అని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే మన బిడ్డల విషయంలో, మన తోటి వారి విషయంలో వారు నిత్య నాశనానికి నడిచిపోతుంటుండగా దేవుని త్రోవలోనికి వచ్చిన మనం కదండి, ఫిలిప్పు దేవుని త్రోవలోనికి వచ్చి ఆ నపుంసకుని దేవుని ఆత్మ తనని కలుసుకొని అనగానే ఆ గాజా మార్గంలో వెళ్ళి అతనిని కలుసుకొని ఆ ప్రభుని పరిచయం చేసి సంతోషించి తిరిగి వెళ్ళేటువంటి నపుంసకునిగా చేసినటువంటి ఆ త్రోవలోకి నడిపించే బాధ్యత నీ నా మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాం. దైవ గ్రంథంలో నుండి మన భాగమైన సమూయేలును గుర్చిన కొన్ని మాటలు మనం అక్కడ జ్ఞాపకాన్ని చేసుకొని త్వరగా ఈ సంగతులను ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతాం. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళక ఉండెను అనే మాట చూస్తాం కదా. 22వ వచనంలో మనం చదివిన మాటలో హన్నా చెప్తున్న మాట ఏమిటంటే, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా కదా. హన్నా ఆలోచన ఏమిటంటే, హన్నా ప్రభు దగ్గర ప్రార్థించి గోజాడి పొందుకున్న ఏకైక కుమారుడైన సమూయేలును ఆయన సన్నిధికి తీసుకొని వెళితే అక్కడ నుంచి ఇక మళ్ళా వెనక్కి తీసుకురావడం కుదరదు. నాకు దేవుడిచ్చిన ఈ బిడ్డను పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో నేను ఉంచుతాను, అక్కడనే ఉండాలి అతను. ఇది హన్నా యొక్క నిర్ణయం. ఈ మాట మనం గమనిస్తున్నాం. 22వ వచనంలో వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా, ఇది ఎవరి ఆశ? హన్నా ఆశ కదా. ఈ మాటను మనం గమనించిన తర్వాత 28వ వచనాన్ని చూడండి. 28వ వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అనే మాట మనం చూస్తున్నాం. ఏ నిర్ణయం అయితే చేసుకుందో ఆ నిర్ణయ ప్రకారం ఏటేటా ఎల్కానా వారు దేవుని సన్నిధికి షిలోహుకి వెళుతున్నారు, అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. అయితే పాలు విడిచిన తర్వాత సమూయేలును తీసుకుని హన్నా వెళ్ళిన తర్వాత తాను మొక్కుకున్న ప్రకారంగా ఆ ప్రతిష్ఠుడైనటువంటి తన కుమారుడైనటువంటి సమూయేలును దేవుని మందిరానికి తీసుకుని వచ్చిన తర్వాత సమూయేలు అక్కడనే ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తాం కదా.
సమూయేలు బాల్య దశలోనే, ఆ చిన్నతనంలోనే తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడుగానే తల్లి చెప్పిన మాటకు విధేయుడైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సమూయేలులో మొదట మనం చూస్తున్న విధానం ఏమిటంటే విధేయుడు అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. తల్లి తనకు విధేయత అనే త్రోవను నేర్పించింది పాలు త్రాగుతూ ఉండగానే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తాం. కీర్తనల గ్రంథంలో కూడా 51వ కీర్తనలో 13వ చరణంలో భక్తుడైన దావీదు అంటాడు, నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగానే నీవు నాకు నమ్మిక పుట్టించితివి అనే మాటలు మనం అక్కడ 22వ కీర్తన 9వ వచనంలో అనుకుంటాను. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 9వ చరణంలో ఆ మాట మనం గమనిస్తూ ఉన్నాం. నేను తల్లి గర్భం నుండి తల్లి దగ్గర స్తన్యపానము చేయుచుండగా నీవు నాకు నమ్మిక పుట్టించితివి కదా దేవా అని ప్రభును స్తుతిస్తున్న సందర్భంలో తల్లి దగ్గర స్తన్యపానం చేస్తుండగానే దావీదుకు నమ్మిక పుట్టించిన దేవుడు తల్లి దగ్గర పాలు త్రాగుతుండగానే సమూయేలు ఆ విధేయతను నేర్చుకున్నట్లుగా నీవు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలోనే ఉండాలి, తిరిగి రావడానికి కాదు, దేవుడు నిన్ను అనుగ్రహించాడు అని తల్లి తనకు చెబుతూ ఉండగా విధేయుడైనటువంటి సమూయేలు దేవుని మందిరంలో నిలిచినవాడై ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చిన భాగాల్లో మనం గమనిస్తూ ఉంటే సమూయేలు గూర్చి ఏలీ దగ్గర కూడా విధేయుడిగా ఉన్నాడు. సమూయేలు తల్లి దగ్గర నేర్చుకున్న విధేయతను తన వృద్ధాప్య దశ వరకు కూడా ఆ విధేయతలో కొనసాగిన వాడిగా ఉన్నాడు కదా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే ముసలివాడైనప్పుడు అనే మాటని ఇక్కడ కింద రాశాడు కదా. అంత దశలో కూడా విధేయతను చూపిన వాడు ఎవరు అంటే సమూయేలు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని గ్రంథాన్ని మనం తరచి గమనిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఆయన త్వరగా మనం ఆ మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 44వ చరణాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 44వ చరణం. మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అనే మాట చూస్తాం కదా. తల్లి మాట విన్నటువంటి సమూయేలు విధేయుడైనట్లుగానే దేవుని మాట మన చెవులకు పడుతూ ఉండగానే మనమేం కావాలట? విధేయులం కావాలి. దేవుని మాటను వినేటువంటి వారిని విధేయులుగా చెప్తాడు. అంటే వినడం అంటే విని ఊరకు వదిలిపెట్టడం కాదు, ఆ మాటను అనుసరించి నడవడమే విధేయత అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండంలో ఇస్సాకు తండ్రి, ఇందాక తమ్ముడు జ్ఞాపకం చేసినట్లుగా, తండ్రి అర్పించటానికి ఆ గొర్రెపిల్ల ఎక్కడంటే అది దేవుడే చూసుకుంటాడంటే విధేయుడైనటువంటి ఇస్సాకు కట్టెలను మోసుకుంటూ ఆ కొండపైకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని జీవితంలో దేవుడు విధేయతను కోరుకుంటూ ఉన్నాడు. విధేయత త్రోవను మనం పిల్లలకు నేర్పాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన విధేయుడిగా జీవించాడు. ఆయన శరీరధారి అయిన దినాలలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన విధేయుడైపోయాడు కదా. మనం ఆ మాటలు గమనిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన విధేయత చూపిన వాడై కదా, మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఆయన సిలువ మరణం పొందినంతగా ఆ ప్రభువారు విధేయుడు. విధేయత మనలో ఆయన కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన శరీరధారి గుణ దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థనలు యాచనలు చేశాడు. ఆయన భయభక్తులు గలవాడు, విధేయత చూపిన వాడై ఆయన అంగీకరింపబడ్డాడు. ఆ ప్రభువారిలో ఉన్నటువంటి విధేయత నేను ఆ జీవితాలలో ఉండాలని, నేను ఆ త్రోవలు విధేయత కలిగినవి ఉండాలని ఆ ప్రభువారు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంది. ఈ మాట మనం గమనిద్దాం. కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి విధేయత చూపకపోతే మనకేముందట? విధేయత చూపిన వానికి ఉగ్రత ఉంది, విధేయత చూపిన వానికి ఏముంది? జీవం ఉంది, నిత్య జీవం ఉంది. ఈ మధ్యాహ్న సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి త్రోవలో మనం నేర్చుకుంటాం మొదటి మాట ఏంటంటే విధేయత
కలిగిన వారమే మనం జీవించడం ద్వారా నిత్యత్వం, నిత్య జీవం మనలో మనకున్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రెండవ మాట మనం గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం మనం చదివిన మాటే. 28వ వచనం చివరి మాటలో చివరి లైను, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అనే మాట మనం గమనిస్తున్నాం. దేవునికి మ్రొక్కినవాడు సమూయేలు కదా. అక్కడ ఆ మాట మనం గమనిస్తే ఆ తర్వాత వచనాన్ని చదివిన తర్వాత దాని గురించి కొద్ది వివరణ చూసుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని చిత్తగించము, నీవు వృద్ధుడవు, ఆరో వచనం. గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ 5వ వచనంలో సమూయేలు వృద్ధుడిగా కనబడుతున్నాడు. 7వ వచనంలో సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాలుడు దశలో ప్రారంభించాడు ప్రార్థన, వృద్ధుడైనాడు, ప్రార్థనను విడిచినవాడు కాదు. ప్రార్థన జీవితం కలిగిన వాడు సమూయేలు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ మధ్య వచనాలలో సమూయేలు ఎన్నో సందర్భాలలో తన ప్రజలైనటువంటి వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం మధ్యలో పెట్టుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలోనే 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును, అది నాకు దూరమగును కాక. ఈ మాట చూస్తామా? మీ నిమిత్తం నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే అది పాపం, అది నాకు దూరం అవ్వాలి అంటాడు. ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమూయేలును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలోనే 99వ కీర్తన 6వ చరణం. 99. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అనే మాట చూస్తాం. సమూయేలును గురించి కీర్తన గ్రంథం 99వ కీర్తనలో చెప్పబడవలసి వచ్చినప్పుడు పై వచనాలలోనేమో అదే వచనంలో యాజకుడైనటువంటి మోషే అహరోను గురించి చెప్తూ ప్రార్థించే వారి విషయం చెప్పవలసి వచ్చినప్పుడు సమూయేలు గురించి ప్రత్యేకంగా వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. కారణం ఏంటంటే సమూయేలు జీవితం బాల్య దశలో ప్రారంభించాడు ప్రార్థన, వృద్ధాప్యం వరకు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడిగా, కొనసాగించేవాడిగా, ఆ త్రోవను విడవని వానిగా ఉన్నాడు. ప్రార్థన ప్రాముఖ్యమైనదనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మాట తెలియజేస్తున్నాం. ప్రభు సన్నిధిలో మనము చేసే ప్రతి మొర ప్రభువుకి వినపడుతుంది. ప్రతి మొరకు ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడైన నామధేయం కలిగిన వాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రతి అవసరతను ఎరిగినవాడు దేవుడు. మనము ప్రార్థించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా ప్రతి విధమైనటువంటి అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి సంఘాలలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. మన వ్యక్తిగత జీవితాలలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ ప్రార్థన త్రోవలో నడిచేటువంటి వారు ప్రతి విధమైన దేవుని సహాయాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మనం గమనిస్తాం.
బాల్య దశలో పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చినటువంటి సమయంలో అక్కడనే దేవునికి మొక్కాడు, ప్రార్థన మొదలుపెట్టాడు. వృద్ధాప్య దశ వరకు, తన మరణం వరకు ప్రార్థనను వెన్నాడేవాడిగా లేని సమయాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఈ ప్రార్థన కొరత ఉందేమో మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రార్థన త్రోవలో మనం ఉన్నామో లేదో మనం గమనించుకోవాలి. రక్షింపబడిన తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితం వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికీ ఆ ప్రార్థన కొనసాగింపు ఉందో లేదో మనం గమనించుకోవాలి. అదే సమయంలో హన్నా ప్రార్థించి బిడ్డను ప్రతిష్ఠించినట్లుగానే ప్రార్థించిన హన్నా జీవితంలో నుండి ఉద్భవించినటువంటి ఆ సమయాలు ప్రార్థనాపరుడిగా మారినట్లుగానే మన కుటుంబాలలో మన ద్వారా మన బిడ్డలు కూడా ప్రార్థనాపరులుగా మారాలి అనే విషయాన్ని జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నాం. ఆ త్రోవలో మన బిడ్డలు నడిపించవలసిన బాధ్యత మనపైన ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకొస్తున్నాం. మొట్టమొదటిది సమయాలు జీవితంలో విధేయుడైనటువంటి సమయాలను మనం గమనిస్తున్నాం. రెండవది ప్రార్థన త్రోవలో నడిచిన సమయాలను మనం గమనిస్తాం. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి దగ్గర నేర్చుకున్నాడు కదా, తల్లి దగ్గర ఇవి నేర్చుకున్నాడు. మరొక మాట మనం గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అన 2:11. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయుచుండెను అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఎఫోద్ ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇక్కడ చెప్పవలసిన మరొక మాట ఏంటంటే, హన్నా చెప్పి ఉండవచ్చు, నీవు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏలి ఉంటాడు, ఆయన యాజకుడు, ఆయన వృద్ధుడు, ఆయనకు నీవు పరిచర్య చేయాలి, ఆయన ద్వారా దేవుని సన్నిధిలో దేవునికి నీవు పరిచర్య చేయాలని చెప్పి ఉండవచ్చు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏలి ఎదుట, యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసేవాడు సమూయేలు అనే విషయం మనం గమనిస్తున్నాం. ఈ పరిచర్య చేయడం కదండి 21వ వచనంలో కూడా ఆ విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచున్నాడు. ఈ మాట మనం చూస్తాం. 26వ వచనంలో బాలుడకు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందు మనుషుల దయందు వర్ధిల్లుచున్నాడు. ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య చేసేటువంటి ఆ త్రోవలో ఉన్నటువంటి సమూయేలును మనం గమనిస్తున్నాం. నేటి దినాలలో చిన్న బిడ్డలు చాలామంది మన స్థానిక సంఘంలో ప్రభుని స్తుతించడానికి ఒక గొప్ప కారణం ఏంటంటే, పిల్లలు మంచినీళ్ళు ఇచ్చే పరిచర్య కానీ, చాపలు వేసే పరిచర్య కానీ, పట్టలు చుట్టే పరిచర్య కానీ, కుర్చీలు వేసే పరిచర్య కానీ, తరం వెంబడి తరం కదండి. ఫస్ట్లో దీపక్ స్టార్ట్ చేశాడు, ఆ మాట నేను చెప్తున్నాను. ఆ తర్వాత కొంతమంది కలిసి సండే స్కూల్ పరిచర్యలో చాలామంది చేశారు. ఇప్పుడు రాను రాను వారు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు అలాగ కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, వారు ఆ పరిచర్య విధానాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నారు కదా. ఏది అవసరమో చేస్తున్నారు. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు అంతమంది పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు, సమయాలన్నా పిల్లల వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఇస్తున్నారు. మనకు మందిరంలో పరిచర్య చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా వనరులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. ఏది ఎవరు చేయడం లేదు, అది గమనించుకొని చేయడంలో ఉన్నటువంటి గొప్ప తలాంతు బిడ్డలు గ్రహించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చాలా పరిచర్యలు ఉన్నాయి, చేయని పరిచర్యలు, అవన్నీ చేయడానికి మనం ఇష్టపడదాం. ప్రతిదీ కూడా అది దేవుని ఎదుట దేవునికి మనం చేస్తున్నాం అనే విషయాన్ని మనం మధ్యలోనికి తీసుకొచ్చినప్పుడు మనము దేవుని ఎదుట యెహోవాకు సమూయేలు చేసినట్లుగానే పరిచర్య మనం కూడా చేయగలమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని ఎదుట యెహోవాకు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసిన సమూయేలును మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది, పరిచర్య చాలా ప్రశస్తమైంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన ఎలాంటి పరిచర్య చేశాడంటే,
అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, వేవేల దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానములు చేయబడుతున్న దేవుడు, ఆకాశ మహాకాశంలో పటజాలని దేవుడైన వాడు కన్య మరియ గర్భమున జన్మించి ఆయన కుమారుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యుల పాదములను కడిగి ఆయన నడుముకున్న తువాలను తీసి వారి పాదములను తుడిచి కదండి గొప్ప పరిచర్య చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిచర్యలో ఏముంటుంది? పరిచర్యలో ఏముంటుంది? తగ్గింపు ఉండాలి. ప్రతి పరిచర్య ప్రభు ఎదుట మనం చేస్తున్నప్పుడు తగ్గింపు ఉండాలి. పరిచర్య చేసేటప్పుడు ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆ పరిచర్య, అలాంటి పరిచర్య మనం చేయాలనే విషయం చూస్తాం. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలుకు ఏలి కుమారులు కనబడి ఉంటారా లేదా? కనపడే ఉంటారు. వారు ఎలాంటి వారు? వారు మిక్కిలి దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నారని ఇదే 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. మనుషులను చూడక దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఏలి ఎదుట దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలును మనం చూస్తున్నాం. దేవుని సంఘాలలో కూడా మనము చేరి వచ్చిన తర్వాత మనుషుల వైపు మనం చూసి బలహీనపడక ఇది ప్రభువు కార్యం, ప్రభు పరిచర్య మనం చేయాలి అని మనం మన హృదయాలను నిర్ణయించుకున్నప్పుడు మనము దేవుని ఎదుట దేవునికి పరిపూర్ణమైన ఇష్టపూర్వకంగా మనం పరిచర్యను జరిగించగలం. ఆనాడు సమూయేలు దేవుని పరిచర్య త్రోవలో ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాం. ఇది ఏలి ఎదుట నేర్చుకున్నాడు కదండి. వృద్ధుడైన యాజకుడైన ఏలి ఎదుట అతను నేర్చుకున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలను మనం గమనిస్తాం. మరొక మాట మనం గమనిద్దాం. మరొక మాట సమూయేలు జీవితంలో నుండి ఇంకా మనం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను జ్ఞాపకం చేయట్లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేశాము కనుక ఆయన కూడా గొప్ప పరిచర్య జరిగించాడు శరీరధారిగా ఉన్న దినాల్లో అనే విషయం మనం చూస్తున్నాం. 4వ మాట మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 3:21. 3:21 చదువుతున్నాం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఆ మాట చూస్తాం కదండి. యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చాడంట. ఈ మాట మనం గమనించాలి. 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 3వ అధ్యాయంలో కదండి యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు ఆ దినాలలో. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవాడ. దేవుని సంఘాలలో కూడా, దేవుని మందిరాలలో కూడా దేవునికి అవిధేయమైన కార్యాలు జరుగుతుంటే దేవుని ప్రత్యక్షత మనం చూడలేం. దేవుని స్వరాన్ని మనం వినలేం. దేవుడు మాట్లాడటానికి ఇష్టపడడు. ఈ మాట మనం గమనిస్తాం కదా. 3వ అధ్యాయంలో 4వ వచనంలో సమూయేలు యెహోవా సమూయేలును పిలిచెను కదండి. యెహోవా సమూయేలును పిలిచెను. 6వ వచనం యెహోవా మరలా సమూయేలును పిలవగా. 8వ వచనం యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు. ఇక్కడ 9వ వచనం చూస్తాం. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. 10వ వచనం తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని అనెను అనే మాట చూస్తాం. మన దగ్గర ముందున్నటువంటి బోర్డులో ఆ మాట ఉంటుంది కదా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. యెహోవాకే ప్రత్యక్షమైన దినాలలో సమూయేలుకు యెహోవాకు ప్రత్యక్షమైంది. ఆ స్వరాన్ని విన్నాడు. మొదట గమనించలేకపోయాడు, మొదట తెలుసుకోలేకపోయాడు. ఏలి పిలుస్తున్నాడేమోనని ప్రతిసారి ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి అన్నాడు నేను పిలవలేదని చెప్పిన తర్వాత మరలా ఏలి అర్థం చేసుకొని చెప్పాడు. ఈసారి ఆ స్వరం వినపడితే నువ్వు ఈ మాట చెప్పు, యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పాను. కానీ అలాగే చెప్పాడు. యెహోవా తనకు ప్రత్యక్షమై తాను చేయబోతున్న కార్యాలను గురించి సమూయేలుకు తెలియజేశాడు.
దేవుని ప్రత్యక్షత త్రోవలో ఉన్నటువంటి సమయలు ఆనాడు మొదలుకొని తన వృద్ధాప్య దశ వరకు కూడా సమయలు దేవుని ప్రత్యక్షతను కదా, నువ్వు వెళ్ళు రాజులను అభిషేకించేవానిగా చేస్తానని చెప్పాడు. నువ్వు బెత్లెహేముకి వెళ్ళు దావీదును అభిషేకించు అని చెప్పాడు. దావీదు అనే పేరు చెప్పలేదు, కానీ యెషయ కుమారుల్లో ఒకరిని అభిషేకించమని చెప్పాడు. రూపాన్ని చూశాడు, చాలా విషయాలు చూశాడు, కానీ కనిష్ఠుడైనటువంటి దావీదును అభిషేకించడానికి దేవుడు ఇష్టపడగా దావీదును గమనించి దావీదును తైలపు కొమ్ముతో అభిషేకించిన వాడు సమూయేలు. దేవుని ప్రత్యక్షత వెలుగులో నడిచినవాడు సమూయేలు అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని వాక్య ప్రత్యక్షతలో కదండి ఈ మాట మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతలో మనం నడిచేవారు ఉండాలి. ఆ మాటలు అర్థం చేసుకుందాం. దేవుని స్వరం మనకు వినపడుతుంటుండగా దేవుని స్వరానికి విధేయులమై దేవుని వాక్య ప్రకారం మనం నడవటమే దేవుని ప్రత్యక్షతను మనము ఆ ప్రత్యక్షతలో నడుస్తున్నాం, ఆ త్రోవలో నడుస్తున్నాం తెలియజేయడానికి అర్థం ఉంది కదండి. అబ్రహాము దేవుడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ప్రత్యక్షత బలిపీఠాన్ని కట్టి ఆ ప్రభువుకి అక్కడ ఆ బలులు అర్పించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. మన జీవితాలలో కూడా ప్రభువు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు, ఆయన త్రోవల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు కదండి, ప్రత్యక్షత యెహోవా ప్రత్యక్షత అరుదుగా ఉన్న దినాలలో సమూయేలు విధేయతను బట్టి, సమూయేలు ప్రార్థనా జీవితాన్ని బట్టి, సమూయేలు పరిచర్యను బట్టి దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ వచ్చిన సమూయేలుకు మనం కూడా అలాగుంటే ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రభు స్వరాన్ని మనకు వినిపిస్తాడు. చివరి మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం 26వ వచనం. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను కదా. ఆ మాట చూసిన తర్వాత 20వ వచనం 3వ అధ్యాయం చూద్దాం చూడండి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి. అభివృద్ధి పొందాడు, వర్ధిల్లినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. దేవుని త్రోవలయందు నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యం మొదటగా చెప్తే ఎలాగూ ధన్యులుగా చేయబడారంటే సమూయేలు అలాగూ వర్ధిల్లుతూ ఉన్నాడు అనే విషయం. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వదిలిన సమూయేలును మనం గమనిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు జీవితంలో మనం గమనించినటువంటి 4 విషయాలలో విధేయత, ప్రార్థన, పరిచర్య, ప్రత్యక్షత త్రోవల్లో నడిచిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే మొదటిది హన్నా ప్రార్థించినటువంటి గొప్ప తల్లిగా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎల్కానా గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలోనే ఆ విషయాలు ఉన్నాయి. ఆయన దినవృత్తాంతం మొదటి గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం చూడండి. 6వ అధ్యాయం 32వ వచనం 6వ అధ్యాయం 32వ వచనం దినవృత్తాంతముల గ్రంథంలో ఓ మాట జ్ఞాపకం చేద్దాం. తర్వాత వచనం కూడా చదువుదాం. ఎవరనగా సమూయేలు ఎల్కానాకు పుట్టెను అనే మాట చూస్తాం. 36వ వచనంలో ఎల్కానా యావేలునకు పుట్టెను. 38 చివరలో మనం చూస్తున్నాం లేవి ఇజ్రాయేలునకు పుట్టెను. వీరు ఎవరంటే వీరు లేవీలు. వీరు దేవుని యాజకత్వాన్ని చేయడానికి అర్హులైనటువంటి వారు. ఆ గొప్ప వంశంలో ఉన్నటువంటి వాడైనటువంటి సమూయేలు తల్లిదండ్రుల ప్రార్థనా జీవితం, దేవుని మందిరానికి ఏటేటా వారు వెళ్ళి బలులు అర్పించేటువంటి జీవితాన్ని గమనించిన సమూయేలు ఆ బాల్య దశలోనే ఆ త్రోవను నేర్చుకున్న సమూయేలు ఆయన విధేయత ద్వారా, ప్రార్థన ద్వారా, పరిచర్య ద్వారా, దేవుని వాక్య ప్రత్యక్షత ద్వారా తన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు ఆ త్రోవలో నడుస్తూ వర్ధిల్లి ఆయన ప్రవక్తగా, యాజకునిగా, రాజులను అభిషేకించేవానిగా ఉన్నటువంటి సమూయేలును మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ విషయాలను మనం ప్రభువుకు ఆపాదించుకుంటూ వెళ్తే మన ప్రభువు మనకు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన విధేయుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, పరిచర్య చేసిన వానిగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్ష
పరుచుకున్న వానిగా ఉన్నాడు. ఆయన స్వరం అనే విషయాన్ని మనం గమనిస్తూ, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి త్రోవలో ఎవరైనా ఇంకా లేకపోతే, ఆ త్రోవలోనికి ఇంకెవరైనా నడిపించడానికి మనం ఇంకా సంసిద్ధులుగా లేకపోతే, అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సరళమైన త్రోవలోనికి, నెమ్మది కలిగిన త్రోవలోనికి మన బిడ్డలను, మన తోటి వారిని నడిపించి ప్రభువులోనికి నడిపిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మన ప్రియ సహోదరుని ద్వారా మరి సమూయేలు జీవితాన్ని జ్ఞాపకం చేయబడింది. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే దేవుని మార్గంలో పెంచబడ్డాడు. కాబట్టి వృద్ధుడైనా కూడా ఆ మార్గం నుండి తొలగిపోకుండా ఉన్నాడు. అనేకమైన శ్రేష్టమైన సంగతులు సమూయేలు జీవితంలో కనపడతాయి. ఆ రోజుల్లో, ఆ దినాల్లో దైవజనుడైన ఏలీతో కూడా దేవుడు మాట్లాడలేదు. కానీ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలును దర్శించాడు. కారణం ఏంటంటే అతని ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, తల్లిదండ్రులు పెంచిన ఆ యొక్క దైవిక మార్గం. కాబట్టి అలాగా సమూయేలు జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. చక్కని శ్రేష్టమైన సంగతులు అందించిన మన సహోదరులు సునీల్ గారికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి మీ పిల్లలను సండే స్కూల్ ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలకు ప్రతి ఆదివారం సండే స్కూల్ పిల్లలకు ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. పిల్లలను పంపించండి. ఈ నెల 25, 26 తేదీల్లో ప్రత్యేకంగా పిల్లలకు VBS కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమం కొరకు కూడా మీ పిల్లలను సిద్ధపరిచి పంపించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. 2-3 ప్రకటనల తర్వాత మనం ముగించుకుందాం. 25, 26 తేదీల్లో ఈ సండే స్కూల్ పరిచర్యకు మరి కొంతమంది యవనస్తులు అయిన సహోదర సహోదరీలు పరిచర్య చేయాలి. ఆసక్తి కలిగిన వారందరూ ఈ 25, 26 తేదీల్లో పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టే పని ఉన్నది. అలానే వారికి భోజనాలు వడ్డించే పని ఉన్నది. ఆసక్తి కలిగిన వారు ఆ పరిచర్యలో ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మరి ఈ రాత్రి పేముల అనురాధ గారింటి వద్ద జ్ఞాపకార్థి కూడిక ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. రేపు రాత్రి రాచపూడిలో నాగమ్మ గారి ఆదరణ కూడిక ఉన్నది. మరి వచ్చిన వారందరికీ భోజనాల ఏర్పాటు ఉన్నది. ఆ కూడికలో ప్రార్థన చేసి పాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. 24వ తారీఖున మేకల సుబ్రత్తం గారింటి వద్ద స్తుతి కూడిక ఉన్నది, అది జ్ఞాపకం పెట్టుకోండి. అలానే మరి 25వ తారీఖున గురువారం ఉదయం 10 గంటలకు రాజ్పూడ్లో దేవుని మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నది. మన్యం బాబురావు గారి కుటుంబంలో మన్యం వీరాంజనేయులు వారు ఈ యొక్క మందిరాన్ని మరి కట్టి ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ మందిర సేవా ప్రతిష్ఠ కొరకు దేవుని సేవకులు హైదరాబాద్ నుండి ప్రేమానందం గారు వస్తున్నారు. ఈ మందిర ప్రతిష్ఠ కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం అలలమూరు పరిచర్యకు మన సహోదరులు మరిపూడి శ్రీనివాసరావు అలానే సాల్మన్ వెళ్ళటం జరిగింది. అలానే పిచ్చమండ మన సహోదరులు శైలేష్ గారు వెళ్ళటం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. కనిదార పద్మక్క కోడలు మౌనిక, ఈ పాప గర్భవతిగా ఉన్నది. ఆ పాప ఇటీవల కొంత బలహీనంగా ఉన్నదని తెలియజేశారు. మీ ప్రార్థనలో మౌనికను మరి ఆరోగ్యం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. సుఖమైన కాన్పు ప్రభు అనుగ్రహించలాగున మౌనికని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సాల్మన్కు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. సాల్మన్ ఆత్మీయత కొరకు, వివాహం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మనమందరం లేచి నిలబడినట్లయితే పల్లవి చరణం పలహారం ఉందా? సరే, సహోదరులు పాట పాడుతుండగా పలహారం పంచబడుతుంది.
పలహారం మరి బాలకోటయ్య అలానే నాగమణిల కుమారుడు ఏగూరు జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ పలహారం తీసుకురాబడింది. సహోదరులు పాట పాడుతుండగా ఆ పలహారం పంచబడుతుంది.